హలో అందరికీ! ఈరోజు మహాభారతంలోని ఒక చిన్న కథను మీతో పంచుకుంటా, చూసేసేయండి. కౌరవులకు పాండవులకు యుద్ధం రాకుండా ఆపడానికి శ్రీకృష్ణుడు హస్తినాపురం వచ్చారు. కృష్ణుడు వస్తున్నాడని తెలిసి అందరూ చాలా సంతోషపడ్డారు. దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే, కృష్ణుడిని నా పెద్ద రాజభవనానికి పిలిచి మంచి మంచి వంటకాలు పెట్టి గొప్ప ఆతిథ్యం ఇస్తే ఆయన నా వైపు ఉంటాడు అని అనుకున్నాడంట. అందుకే కృష్ణుణ్ణి తన ఇంటికి విందు కోసం ఆహ్వానించాడు. కృష్ణుడు నవ్వి, దుర్యోధన, ఒకరి ఇంట్లో భోజనం చేయాలంటే ప్రేమ ఉండాలి. నువ్వు నాపై ప్రేమతో పిలవట్లేదు, అందుకే నేను నీ విందుని అంగీకరించలేను అని చెప్పి ఆ రాజభవనం వైపు చూడకుండా వెళ్ళిపోయారు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? కౌరవులందరిలోనూ చాలా ధర్మంగా మంచిగా ఉండే పాండవులకు పినతండ్రి అయిన విదురుడి ఇంటికి వెళ్ళారంట. విదురుడు పెద్ద మంత్రి అయిన ఇల్లు చాలా నిరాడంబరంగా ఉండేదంట. విదురుడు ఆయన భార్య కృష్ణుణ్ణి చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ దేవుడే తమ ఇంటికి వచ్చాడని నమ్మలేకపోయారు. ఆనందంలో విదురుడి భార్య ఏం చేస్తుందో తనకి తెలియలేదు. త్వరగా కృష్ణుడికి పండు ఇవ్వాలని ఒక అరటి పండు తీసుకుంది. కానీ కృష్ణుణ్ణి చూస్తూ ఆ ధ్యాసలో పండుని వలిచి కృష్ణుడి నోట్లో పెట్టడానికి బదులుగా అరటిపండు తొక్కను వలిచి పెడుతుంది. కృష్ణుడు, వాహ్, ఎంత రుచిగా ఉంది అని ఆమె ప్రేమను చూసి ఆ తొక్కల్ని ఎంతో ఇష్టంగా ఆనందంగా తిన్నారు. దేవా, ఏమిటిది, మీరు తొక్కలు తింటున్నారు, అసలు పండు పక్కన పడేస్తున్నాను అని అప్పుడు విదురుడికి తెలిసింది. భార్యను చూసి బాధపడి వెంటనే కృష్ణుడికి పండు ఇవ్వబోయాడు. కృష్ణుడు నవ్వుతూ, విదురా, ఆగు, నీ భార్య నాకు పెట్టింది కేవలం తొక్కలు కాదు, నిష్కపటమైన ప్రేమ, స్వచ్ఛమైన భక్తి. ఈ ప్రేమ ముందు దుర్యోధనుడి రాజభోగాలు కూడా పనికిరావు అని చెప్పి ఆ ప్రేమతో ఇచ్చిన అరటి తొక్కల్ని గొప్ప భోజనంగా భావించారు. మరి ఈ కథ మనకేం చెప్తుందో తెలుసా? దేవుడికి లేదా పెద్దలకి మనం ఇచ్చే వస్తువులు ఖరీదు ముఖ్యం కాదు, మనం ఎంతో ప్రేమగా స్వచ్ఛమైన మనసుతో ఇస్తున్నాం అనేది ముఖ్యం. మరి ఇలాంటి కథలు తెలుసుకోవడానికి చిన్నారి కథల ప్రపంచాన్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.